ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినై, మిడ్‌జర్నీ, క్లాడ్ అలాగే నోషన్ ఏఐ వంటి టూల్స్ వచ్చిన తర్వాత టెక్నాలజీ ప్రపంచం ఊహించని వేగంతో మారిపోతోంది. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో తరచూ ఒక విషయం గమనిస్తున్నాం. పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేయడం, అలాగే ప్రపంచ ప్రసిద్ధ నాయకులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వంటి ప్రముఖులపై కూడా నిజంగా జరిగినట్టుగా కనిపించే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలను చూసినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజంగా జరిగిన సంఘటన లేక కంప్యూటర్తో తయారు చేసిన వీడియోనా అని. వాస్తవానికి ఇవి ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీ, ఇమేజ్ అండ్ వీడియో మార్ఫింగ్ టూల్స్, జనరేటివ్ ఏఐ సాఫ్ట్వేర్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతుల సహాయంతో రూపొందించబడుతున్నాయి. ఈ టెక్నాలజీ ద్వారా ఒక వ్యక్తి ముఖాన్ని మరొకరి వీడియోలో సహజంగా కలపడం, వారి స్వరాన్ని అనుకరించడం, వారు మాట్లాడినట్టుగా చూపించడం కూడా సాధ్యమవుతోంది. ఇది టెక్నాలజీ ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చూపించే ఒక గొప్ప ఉదాహరణ. అయితే మారుతున్న టెక్నాలజీతో పాటు మనం కూడా నిరంతరం అప్డేట్ అవుతూ, నేర్చుకుంటూ ముందుకు సాగాలి. లేకపోతే వ్యక్తిగతంగా మనం వెనుకబడిపోవచ్చు. కంపెనీల విషయానికి వస్తే ఒకప్పుడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా పతనమయ్యే పరిస్థితి వస్తుంది. ప్రపంచ వ్యాపార చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కొడాక్, బ్లాక్ బస్టర్, నోకియా ఒకప్పుడు తమ రంగాల్లో ప్రపంచాన్ని ఏలిన కంపెనీలు. కొడాక్ డిజిటల్ కెమెరా టెక్నాలజీని ముందుగానే కనిపెట్టిన ఫిలిం వ్యాపారం దెబ్బతింటుందనే భయంతో దాన్ని పూర్తిగా స్వీకరించలేదు. దీనితో కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న ఫ్యూజీ ఫిలిం అనే జపనీస్ కంపెనీ దీని స్థానాన్ని భర్తీ చేసింది. తరువాత సోనీ, కెనాన్, నికాన్ లాంటి కంపెనీలు వచ్చాయి. బ్లాక్ బస్టర్ ఆన్లైన్ స్ట్రీమింగ్ భవిష్యత్తును గుర్తించకుండా పాత వీడియో రెంటల్ స్టోర్ మోడల్ పైనే ఆధారపడింది. దీంతో నెట్ఫ్లిక్స్ డామినేట్ చేసి ఈ రంగంలో ఎదిగింది. మొబైల్ ఫోన్ దిగ్గజం నోకియా స్మార్ట్ ఫోన్ విప్లవం ప్రారంభమైనప్పుడు టచ్ స్క్రీన్, యాప్ ఎకోసిస్టమ్, ఆండ్రాయిడ్ మార్పులను వేగంగా అంగీకరించలేదు. ఫలితంగా ఆ మూడు కంపెనీలు మార్కెట్ నాయకత్వాన్ని కోల్పోయి తీవ్రమైన పతనాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ఉదాహరణలు టెక్నాలజీ మార్పులను సమయానికి అంగీకరించకపోతే ఎంత పెద్ద సంస్థ అయినా వెనుకబడిపోతుందని స్పష్టంగా సూచిస్తున్నాయి. నిన్నటి వరకు మనుషులు మాత్రమే చేయగలరని అనుకున్న పనులను ఈ రోజు ఏఐ కొన్ని సెకన్లలో పూర్తి చేస్తుంది. వ్యాసాలు రాయడం, ఫోటోలు తయారు చేయడం, వీడియో స్క్రిప్ట్లు రూపొందించడం, కోడింగ్ చేయటం, డేటాను విశ్లేషించడం, కస్టమర్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి పనుల్లో ఏఐ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపిస్తోంది. అందుకే ప్రతి ఉద్యోగి మనసులో ఒకటే ప్రశ్న మొదలవుతోంది. భవిష్యత్తులో నా ఉద్యోగం సేఫ్ గా ఉంటుందా, లేక ఏఐ నా పనిని భర్తీ చేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం ఈ రోజు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కేవలం టెక్నాలజీ గురించిన విషయం కాదు. మన భవిష్యత్తు, మన కుటుంబం, మన కెరీర్ కు సంబంధించిన విషయం. ఏఐ అంటే మనుషుల్లా ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులను కంప్యూటర్లు చేయగలిగేలా చేసే సాంకేతికత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా ప్రకారం 2030 నాటికి సుమారు 92 మిలియన్ ఉద్యోగాలు ఆటోమేషన్ మరియు ఏఐ ప్రభావం వల్ల తగ్గే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో 170 మిలియన్ కొత్త ఉద్యోగాలు సృష్టించబడే అవకాశం కూడా ఉంది. అంటే మొత్తం మీద 78 మిలియన్ అదనపు ఉద్యోగాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా డేటా ఎంట్రీ, టైపింగ్, ట్రాన్స్క్రిప్షన్, బేసిక్ కస్టమర్ సపోర్ట్, టెలిమార్కెటింగ్ వంటి పునరావృత డిజిటల్ పనులపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఏఐ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, హెల్త్ కేర్ టెక్నాలజీ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, కార్పెంటర్, నర్సింగ్, ఫీల్డ్ సర్వీసెస్ వంటి శారీరక నైపుణ్యం మరియు మానవ సంబంధాలు అవసరమైన ఉద్యోగాలపై ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల భవిష్యత్తులో ఉద్యోగ భద్రత అనేది కేవలం డిగ్రీపై కాకుండా కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం, ఏఐతో కలిసి పనిచేసే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. గతంలో కంప్యూటర్లు మనం ఇచ్చిన ఆదేశాలను మాత్రమే పాటించేవి. కానీ ఇప్పుడు ఏఐ తనంతట తానుగా సమాచారాన్ని చదివి తప్పుల నుండి నేర్చుకుని కొత్త కంటెంట్ ను కూడా సృష్టిస్తోంది. పెద్ద కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి, తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేయడానికి ఏఐ టూల్స్ ను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల
డేటా ఎంట్రీ, అడ్మినిస్ట్రేటివ్ పనులు, సాధారణ కస్టమర్ సపోర్ట్, బేసిక్ కంటెంట్ రైటింగ్, ట్రాన్స్లేషన్స్, జూనియర్ స్థాయి కోడింగ్, సాధారణ గ్రాఫిక్ డిజైన్ వంటి రిపిటేషన్ పనులపై ప్రభావం పెరుగుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐ చాట్‌బాట్స్ ను ఉపయోగించి వేలాది కస్టమర్ ప్రశ్నలకు మనుషుల జోక్యం లేకుండా సమాధానాలు ఇస్తున్నాయి. అయితే దీని అర్థం అన్ని ఉద్యోగాలు మాయమవుతాయని కాదు. ఎందుకంటే ఏఐ ఎంత తెలివైనదైనా అది మనిషి కాదు. దానికి భావోద్వేగాలు లేవు. మానవ సంబంధాలను అర్థం చేసుకునే సామర్థ్యం లేదు. నైతిక బాధ్యత తీసుకునే అవగాహన లేదు. ఒక డాక్టర్ పేషెంట్ కి ధైర్యం చెప్పడం, ఒక ఉపాధ్యాయుడు స్టూడెంట్ యొక్క బలహీనతను గుర్తించి ప్రోత్సహించడం, ఒక నాయకుడు టీంను నడిపించడం, ఒక సేల్స్ వ్యక్తి నమ్మకం కల్పించడం ఇవి ఇప్పటికీ మనుషుల ప్రత్యేక శక్తులు. అందుకే హెల్త్ కేర్, టీచింగ్, మేనేజ్మెంట్, లీడర్షిప్, సైకాలజీ, సేల్స్, అలాగే ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్, మెకానిక్, చెఫ్లు వంటి ప్రాక్టికల్ నైపుణ్యాలు అవసరమైన వృత్తులు ఇంకా బలంగానే ఉన్నాయి. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న కన్స్ట్రక్షన్, లాయర్లు, డాక్టర్లు, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ వంటి రంగాల్లో దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ పనుల్లో ప్రత్యక్ష పరిశీలన, అనుభవం, బాధ్యత మరియు మానవ నిర్ణయ శక్తి చాలా ముఖ్యమైనవి మరియు హ్యూమన్ డెసిషన్ చాలా ముఖ్యమైనవి. కన్స్ట్రక్షన్ లో ఏఐ ప్లాన్లు, ఖర్చుల లెక్కలు, సేఫ్టీ మానిటరింగ్ లో సహాయపడుతుంది. కానీ సైట్ లో వచ్చే నిజమైన సమస్యలను ఇంజనీర్ మాత్రమే పరిష్కరించగలడు. లాయర్లకు ఏఐ కేసులు వెతకడం, డాక్యుమెంట్ తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. కానీ న్యాయం గురించి తుది నిర్ణయం మనిషిదే. డాక్టర్లకు ఏఐ రిపోర్టులు విశ్లేషించడంలో సహాయపడుతుంది. కానీ రోగి పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని చికిత్స నిర్ణయించడం డాక్టర్ పని. ప్లంబర్, ఎలక్ట్రీషియన్ పనుల్లో ఏఐ సూచనలు ఇవ్వగలదు. కానీ పైపులు అమర్చడం, వైరింగ్ మార్చడం వంటి చేతి పనులు మనిషి మాత్రమే చేయాలి. అందువల్ల ఏఐ మనిషిని పూర్తిగా భర్తీ చేయదు. పని వేగంగా, సులభంగా మరియు సమర్థవంతంగా చేయడానికి సహాయపడే సాధనంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీ ఉద్యోగాన్ని తీసుకోదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించగల వ్యక్తి మీ ఉద్యోగాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇదే భవిష్యత్తు ఉద్యోగ ప్రపంచాన్ని నిర్వచించే నిజం. ఏఐతో కలిసి వేగంగా పనిచేసే ఉద్యోగి ఎక్కువ ఉత్పాదకత చూపగలడు. ఒక కాంటెంట్ క్రియేటర్ ఏఐ సహాయంతో త్వరగా స్క్రిప్ట్ తయారు చేసి తన సృజనాత్మకతను జోడించవచ్చు. ఒక కోడర్ ఏఐ సహాయంతో కోడ్ రాసి లాజికల్ థింకింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. ఒక డిజైనర్ ఏఐ ద్వారా డ్రాఫ్ట్ తయారు చేసి తన ప్రత్యేక స్టైల్ తో ఫైనల్ డిజైన్ ను మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చు. అంటే ఇప్పుడు పోటీ మనిషి వర్సెస్ ఏఐ కాదు, ఏఐ ఉపయోగించే మనిషి వర్సెస్ ఏఐ ఉపయోగించని మనిషి. అంతేకాదు ఏఐ వల్ల కొత్త అవకాశాలు కూడా పుడుతున్నాయి. ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ ట్రైనర్, ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్, డేటా అనలిస్ట్, ఏఐ కాంటెంట్ క్రియేటర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ వంటి కొత్త ఉద్యోగాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి భవిష్యత్తులో సురక్షితంగా ఉండాలంటే భయపడటం కాదు, అప్డేట్ అవ్వడం ముఖ్యం. అయితే ఈ పరుగుల ప్రపంచంతో పాటు పరిగెత్తాలి అంటే ఇక్కడ మనం వెంటనే చేయాల్సిన 3 పనులు ఉన్నాయి. మొదటిది అప్‌స్కిల్లింగ్. మీ రంగానికి సంబంధించిన ఏఐ టూల్స్ ఏమిటో తెలుసుకొని వాటిని ఉపయోగించడం నేర్చుకోవాలి. రెండవది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఏఐ నుండి సరైన ఫలితాలు రావడానికి ఎలా ప్రశ్నలు అడగాలో నేర్చుకోవాలి. మూడవది సాఫ్ట్ స్కిల్స్. కమ్యూనికేషన్, టీమ్ వర్క్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, నాయకత్వం వంటి మానవ నైపుణ్యాలను పెంచుకోవాలి. చరిత్రలో ప్రతి పెద్ద టెక్నాలజీలో మార్పు మొదట భయాన్ని కలిగించింది. యంత్రాలు వచ్చినప్పుడు కార్మికులు భయపడ్డారు. కంప్యూటర్లు వచ్చినప్పుడు ఆఫీసు ఉద్యోగులు ఆందోళన చెందారు. ఇంటర్నెట్ వచ్చినప్పుడు వ్యాపారాలు మూతపడతాయని అనుకున్నారు. కానీ చివరికి కొత్త పరిశ్రమలు, కొత్త అవకాశాలు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఏఐ కూడా అలాంటి మరో పెద్ద విప్లవం మాత్రమే. కాబట్టి అసలు ప్రశ్న ఏఐ వచ్చిందా కాదు, ఏఐ వచ్చిన ప్రపంచానికి మనం సిద్ధమా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. మార్పును అంగీకరించి నేర్చుకునే వారికి ఏఐ ఒక ప్రమాదం కాదు, ఒక గొప్ప అవకాశం. ఈ రోజు నుంచే కొత్త టెక్నాలజీని అర్థం చేసుకుని ఏఐని శత్రువుగా కాకుండా మన పనిని వేగవంతం చేసే సహాయకుడిగా ఉపయోగించడం ప్రారంభిస్తే భవిష్యత్తులో మన ఉద్యోగం మాత్రమే కాదు, మన కెరీర్ కూడా మరింత బలంగా మారుతుంది. కాబట్టి భయపడటం ఆపేసి నేర్చుకోవడం ప్రారంభిద్దాం. ఎందుకంటే భవిష్యత్తులో గెలిచేది ఏఐ కాదు, ఏఐతో కలిసి తెలివిగా పనిచేయగల మనిషి మాత్రమే. అలాగే అన్ని విషయాల్లో ఏఐ మన పనులను వేగంగా చేయడంలో ఉపయోగపడుతుంది. కానీ దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోకపోతే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఏఐ కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని నిజమైన
నిజమైనట్లుగా చూపించవచ్చు. ఫోటోలు, వీడియోలు, వాయిస్‌లను మార్ఫింగ్ చేసి డీఫేక్‌లు తయారు చేయడం వల్ల మోసాలు, అపోహలు మరియు వ్యక్తుల ప్రతిష్టకు నష్టం కలగవచ్చు. రిపిటేటివ్ ఉద్యోగాలపై ప్రభావం పెరిగి కొన్ని పనులు తగ్గే అవకాశం ఉంది. వ్యక్తిగత వివరాలను ఏఐ టూల్స్‌తో పంచుకుంటే డేటా భద్రతా సమస్యలు రావచ్చు. ప్రతి పనికి ఏఐపై ఆధారపడితే ఆలోచనా శక్తి, సృజనాత్మకత తగ్గే ప్రమాదం ఉంది. అందుకే ఏఐని పూర్తిగా నమ్మకుండా సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగించడం మంచిది. నా ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.